కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పార్టీ అని, దళితులకు ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తెలిపారు. నేతకాని సంఘం నాయకులు, మాల సంఘం నాయకులు కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతు ప్రకటించగా శనివారం ఆ సంఘం నాయకులతో కలిసి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ మంచిర్యాలలోని వారి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివేక్ వంశీ మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాల్లో తిరుగుతున్నప్పుడు ప్రజలంతా ఒకటి మాట చెప్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాయకులతో ధైర్యంగా మాట్లాడగలుగుతున్నామని, సమస్య చెప్పగలుగుతున్నామని అంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ వస్తుందని, ఇప్పటికే మహిళలకు ఫ్రీ బస్ సర్వీసు, 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇస్తుందని, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 10 లక్షల రూపాయల రాజు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం, ఇందిరమ్మ ఇళ్లు అమలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ నాయకులు పార్టీలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇల్లిచ్చేలా కాకుండా పేదవాళ్లకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు అందేలా చూస్తామని చెప్పారు. ఎన్నికలలో మాటిచ్చినట్టు 2 లక్షల ఉద్యోగాలు భర్తీలో ఇప్పటికీ సింగరేణి, ఆర్టీసీలో 30 నుంచి 40 వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ఎన్నికల అనంతరం మిగతా ఉద్యోగాలు కూడా భర్తీ చేసే దిశగా కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. తెలంగాణ వచ్చాకే సింగరేణి సంస్థలో 62 వేల ఉద్యోగాలు ఉండేవని, ఇప్పుడు కేవలం 39 వేల ఉద్యోగాలు మాత్రమే ఉన్నాయని, సుమారు 23 వేల ఉద్యోగాలు కోల్పోయామని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో గడ్డం వంశీకృష్ణని భారీ మెజార్టీతో గెలిపిస్తే కాకాలాగే వంశీకృష్ణ కూడా ప్రజలకు సేవ చేస్తాడని, నియోజకవర్గ అభివృద్ధికి కష్టపడతాడని తెలిపారు. అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ మాల సంఘం నాయకులు, నేతకాని సంఘం నాయకులు మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం నేతకాని కార్మికులను అసలు పట్టించుకోలేదని, నేతకాని కార్మికులను అభివృద్ధి కోసం ఎటువంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు. బీజేపీ మతతత్వ రాజకీయాలు చేస్తుందని, రాజకీయాల కోసం ప్రజల్లో మత చిచ్చు పెట్టడం బీజేపీకి అలవాటని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఒకటే బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తుందని అన్నారు. పెద్దపల్లి నియోజకవర్గానికి కాకా ఎన్నో సేవలు చేశారని, కాకాకి పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలు ఎప్పుడు రుణపడి ఉంటారని చెప్పారు. గడ్డం వంశకృష్ణకి మాల సంఘం నాయకులు, నేతకాని సంఘం నాయకుల పూర్తి మద్దతు తెలుపుతున్నామని, రానున్న ఎన్నికల్లో పెద్దపల్లి నియోజకవర్గ పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశకృష్ణని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పారు. అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఏదైతే మాట ఇచ్చినామో 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఏదైతే మాట ఇస్తున్నామో ఆల్రెడీ మీరు చూస్తున్నారు. సింగరేణి సంస్థ, ఆర్టీసీ సంస్థ, ఇవన్నీ సంస్థలు కలుపుకుంటే ఆల్రెడీ 30 నుంచి 40 వేల ఉద్యోగాలు ఆల్రెడీ భర్తీ చేయడం జరిగింది. ఇంకా అతి త్వరలోనే ఏదైతే 1,70,000 ఉద్యోగాలు కల్పించాలో దాని గురించి కూడా కార్యాచరణ మొదలైంది. అతి త్వరలోనే ఫేజ్ వైజ్గా అన్ని 2 లక్షల ఉద్యోగాలు కల్పించడం జరుగుతుంది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా కేంద్రం నుంచి రాహుల్ గాంధీ గారు స్పష్టత ఇచ్చినారు. ఇంతకుముందు బీజేపీ పార్టీ వాళ్ళందరూ కూడా అన్నారు మేము 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తాం సంవత్సరానికి అని చెప్పి, ఎక్కడ కూడా దాని మాట గురించి మాట్లాడటం లేదు. కానీ రాహుల్ గాంధీ గారు వారు ఒక స్పష్టత ఇచ్చినారు, మేము 30 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాము, అన్ని చోట్ల కూడా ఎక్కడైతే నిరుద్యోగం ఉందో నిరుద్యోగ వృద్ధి కూడా ఇస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు మాట ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ప్రత్యేకంగా మహిళలకు వాళ్ళందరికీ కూడా 1,00,000 రూపాయలు ఇవ్వడానికి, 1,00,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో సంవత్సరానికి ఇస్తామని చెప్పి ఆ హామీ ఇవ్వడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, కాంగ్రెస్ పార్టీ 1992లో కూడా ఎప్పుడైతే దేశం ఆర్థికంగా వెనుకబడ్డదో పైసలు 3 వారాలకు కూడా పైసలు లేకుండే ఇంపోర్ట్ చేయడానికి, ఆ పరిస్థితులలో మన్మోహన్ సింగ్ గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉండి కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని ఆర్థిక సమస్యల నుంచి బయటికి తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీయే అప్పుడు రైతులకు రుణమాఫీ చేసింది. 70,000 కోట్లతోని రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా అదే బాటలో పోతూ రేవంత్ రెడ్డి గారు కూడా ప్రజలందరికీ కూడా హామీ ఇస్తున్నారు, మేము ఆగస్టు 15 లోపల 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట ఇవ్వడం జరిగింది. అందరు కూడా టీఆర్ఎస్ నాయకులు వాళ్ళందరూ ఖజానా ఖాళీ చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఏదైతే
ఫైనాన్స్ మేనేజ్మెంట్ చేయాలో దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళందరూ కూడా ఇదే అన్నారు, మీరు బ్యాంకర్స్తోని మాట్లాడి, బ్యాంకర్స్తో ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. ఈ లోన్ ఏదైతే రైతులు తీసుకున్నారో ఆ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వందే, రాష్ట్ర ప్రభుత్వం పైన ఈ లోన్ కన్వర్ట్ చేయాలని చెప్పి చర్యలు నడుస్తున్నాయి. దీంట్లో బ్యాంక్స్ కూడా ముందుకు వచ్చాయి, కానీ ఈ బీజేపీ పార్టీ కేంద్రంలో ఉంది, అది ఆపడం జరిగింది. ఎందుకంటే ఈ బ్యాంకర్స్ ఇవన్నీ కూడా ఒప్పుకుంటే కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్గా ఉంటుందని చెప్పి వారు ఆపడం జరిగింది. డెఫినెట్లీ ఆగస్ట్ లోపున ఏదైతే రుణమాఫీ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ రైతులకు వాగ్దానం ఇచ్చిందో అది 100% అమలు కావడం జరుగుతుంది. అందుగురించి పబ్లిక్ అందరు కూడా ఇదే ఆలోచిస్తున్నారు. కేంద్రంలో కూడా ఒక మార్పు తీసుకురావాలి. ఎట్లయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చి మార్పు తీసుకొచ్చారో, బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ అవినీతి గురించి ప్రజలందరూ కూడా ఈరోజు గమనిస్తున్నారు. ప్రజలందరూ కూడా ఆ రోజులలో ఏదైతే కాళేశ్వరం మిషన్ భగీరథి అని చెప్పి వేలాది కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసినారు. ఈశ్వర్ గారు కూడా మంత్రి అయ్యి ఎక్కడ కూడా పెద్దపల్లి పార్లమెంట్ విడివండి, ఆయన సొంత కాన్స్టిట్యున్సీ ఏదైతే రామగుండం కాన్స్టిట్యున్సీ ఉందో అక్కడ కూడా సరిగా తిరగలేదు. అక్కడ సింగరేణి సంస్థలో కాకా వెంకటస్వామి గారు బీఐఎఫ్ఆర్లో ఉన్నప్పుడు 1,00,000 ఉద్యోగాలు కాపాడారు ఆ రోజులలో. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈశ్వర్ మంత్రిగా ఉన్నప్పుడు ఈ సింగరేణి సంస్థలో 62,000 ఉద్యోగాలు ఉండే టీఆర్ఎస్ తెలంగాణ వచ్చిన తర్వాత. ఈరోజు కేవలం 39,000 ఉద్యోగాలు ఉన్నాయి. అంటే సుమారు 23,000 ఉద్యోగాలు బర్తరాఫ్ చేస్తున్నారు. నేను కార్మికుడిని కొడుకు, నేను కార్మికుడు అని చెప్పినప్పుడు కార్మికుల హక్కులను ఆయన కాపాడాలి, కార్మికుల ఉద్యోగాలు కాపాడాలి. కానీ ఈశ్వర్కి పాపము మంత్రి పదవి ఉన్నందువలన ఆ మంత్రి పదవిలో ఉండి మాట్లాడలేకపోయినాడు. అంటే అలాంటి వ్యక్తి ఇప్పుడు మళ్ళా వంశీ గారి మీద ఏదైతే అలిగేషన్ చేస్తున్నాడో, ఇదే ఈ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో కాకా వెంకటస్వామి గారు ఆ రోజులలో ఎంపీగా 4 సార్లు ఇక్కడ ఉన్నారు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. సింగరేణి సంస్థ అయినా కానీ, జైపూర్ పవర్ ప్లాంట్ అయినా కానీ, రామగుండం ఫర్టిలైజర్ ప్లాంట్, ఇవన్నీ కూడా కాకా కుటుంబం వాళ్ళు ఎంపీగా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో అభివృద్ధి పనులు చేయించిన వారు. ఈ 10 సంవత్సరాలు మీరు చూసినారు. అప్పుడు ఒక 5 సంవత్సరాలు బాలకృష్ణ ఉండే, 5 సంవత్సరాలు వెంకటేష్ నేత ఉండే. ఇక్కడ కూడా అభివృద్ధి పనులు ఏం కూడా చేయలేదు. ప్రజలు అదే గమనించి ఈసారి మాకు మళ్ళీ కాకా కుటుంబం నుంచి మేము వంశీని గెలిపించుకుంటాము, మేము వంశీ ద్వారా మా ప్రాంతంలో అభివృద్ధి చేయించుకుంటామని చెప్పి అందరు కూడా ఇదే కోరుతున్నారు. రాజ్యాంగాన్ని మార్చి అదేవిధంగా ఎస్సీ రిజర్వేషన్లు కూడా తీసేస్తాం అని మాట్లాడుతుంది. ఏమి గుణం పుట్టిందో కేంద్ర ప్రభుత్వానికి మేము గుణపాఠం చెప్పే రోజులు ఉన్నాయి. ఆ కేంద్ర ప్రభుత్వానికి ఓటేస్తే మనం రాబోయే కాలాల్లో మనం ఎదగలేము. ఏదంటే కులతత్వ పార్టీ బీజేపీ పార్టీ అని కూడా మేము మనవి చేస్తున్నాం. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు వచ్చిన కానుంటే అయినా ఎస్సీ బీసీలకు కూడా కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, ఉపకులాల కార్పొరేషను, బుడియ జంగాల కార్పొరేషన్లు, అన్ని కార్పొరేషన్లు నేను పెట్టి న్యాయం చేస్తా అని మన రేవంత్ రెడ్డి గారు చెప్పిన ఘనత రేవంత్ రెడ్డి గారు అని కూడా మనం చేస్తున్నాం. ఆయన ఇచ్చిన మాట తప్పడు, బాజాప్తా చేస్తాడు. అందుగురించే కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపియాలని అన్ని సంఘాల నాయకులు, ఎస్సీ బీసీ మైనార్టీలు అందరం కూడుకొని మేము పెద్ద ఎత్తున తిరుగుతున్నాం. అందుగురించనే మేము ఏది ఇక్కడ చూడు, ఇక్కడ ఎన్ని చూస్తున్నాం, మాలమానాడు కాదు, అన్ని ఎస్సీ బీసీ మైనార్టీలను కలుపుకొని పోయిన గుణం మన వంశీకృష్ణ గారికి ఉంది. ఆయన మొత్తానికి ముందుకు నడుపుకపోవాలి, పెద్ద ఎత్తున మన మెజార్టీతోటి గెలిపించి ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ